పటాన్చెరులో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే సిద్దిపేట జిల్లాలో కూడా 7.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూస్తుంటే బయటికి రావాలంటే జనాలు జంకుతున్నారు. ఎందుకంటే ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, బయట కూరగాయల పాలు అమ్మాలన్నా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా ఒక మఫ్లర్ కానీ షూటర్లు వేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి. అంటే చలి తీవ్రత సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో జనాలు జంకుతున్నారని చెప్పుకోవచ్చు. మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేఆర్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు వాకర్ ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? చలి అయితే తీవ్రత బాగానే ఉంది. మార్నింగ్ వాకింగ్ ఎలా అంటే కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 7 degrees ఉంది. అది ఇన్ని ఒక 10-15 సంవత్సరాలు చూస్తున్నామండి. అది 7 degrees అయితే ఎప్పుడు లేదు. ఇంత చలి ఉండడం కూడా మీరు అన్నట్టు పిల్లల స్కూల్ కూడా ఎండ వచ్చిన తర్వాత పిల్లలు కూడా లేవట్లేదు. వాకర్ కష్టం, ఆఫీస్కి వెళ్ళడం కష్టం అవుతుంది. చలి చూస్తే బాగుంది. వృద్ధులకు పిల్లలకు బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఉంటే రావడం కూడా కష్టం అవుతుంది. అంటే మీరు వాకింగ్ వెళ్లే సమయంలో మీతో పాటు వాకర్స్ ఏం చెప్తున్నారు? మీతో వాకర్స్ చలి బాగానే ఉందంటారు. ఒక స్వెటర్స్, మంకీ క్యాప్స్, గ్లౌజెస్, షూ వేసుకొని రావడం జరుగుతుంది. కానీ చూడు దాదాపు అయితే అందరూ కొంచెం పొద్దున మంచిగా ఉంటుంది. జర్నీ చేసే వాళ్ళు కూడా, ఉద్యోగాలు లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా కారు వెళ్ళినప్పుడు కూడా మంచిగా అవుతుంది, ఆపుకొని వెళ్ళడం జరుగుతుంది. వాకర్స్ అయితే కొంచెం వృద్ధులు మాత్రం ఎండ వచ్చిన తర్వాతనే, కొంచెం మంచు అయిన తర్వాతనే వాకింగ్ రావడం జరుగుతుంది. రన్నర్స్ కూడా అందరూ అదే విధంగా రావడం జరుగుతుంది. డాక్టర్లు చెప్తున్నారు ఈ యొక్క మనసు ఇట్లా ఉండడం వల్ల చలి తీవ్రత ఎక్కడ ఉండే శ్వాసకోశవాదులు కావచ్చు, వృద్ధులకు చిన్నలు కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ పిల్లల విషయంలో? అదే అండి, ఇప్పుడు వాకింగ్ అయ్యేటప్పుడు అందరూ క్యాప్స్, చెవులకు కూడా గాలి పోతే దానికి సంబంధించి డాక్టర్ శ్వాస చెవులకు కూడా మన లోపల దూది కాటన్ పెట్టుకోవాలి. చలికాలం ఉన్నప్పుడు ఎండ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే దానికి సంబంధించి చిన్నపిల్లలకైతే న్యూమోనియా అటాక్ అవుతుంది, పెద్ద పిల్లలకైతే శ్వాసకోశం ఎఫెక్ట్ అయ్యేది. కాబట్టి అందరికీ చలికి చేసే వాళ్ళు అందరూ అన్ని రకాల వెచ్చని దుస్తులు కప్పుకొని వాకింగ్ కానీ బయటకు వెళ్ళాలని కోరుకుంటాం. ఇది పరిస్థితి నందు. అంటే వాకింగ్ వెళ్ళేవారైనా వెచ్చని దుస్తులను ధరించుకొని బయటకు వెళ్ళాలి. చిన్నపిల్లను, వృద్ధులను సైతం బయటికి రానియదు. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి చలి తీవ్రత సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండే పరిస్థితి ఉండాలి. ఆర్టీవీ కూడా కోరుకున్నదే విషయం అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కుతుంది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో చూస్తున్నట్టే పటాన్చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలకు షిఫ్టుల మీదుగా వెళ్లేటువంటి కార్మికులకు ఒక చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ఒక మంటలు కాపుకుంటూ తన శరీర దారుఢ్యాన్ని కూడా ఒక కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక ముందుకెళ్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దుస్తులను వెచ్చదనంగా ఉండేటువంటి సూటర్లు కావచ్చు, మఫ్లర్లు కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు అని ధరించి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటే సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే ఎవరికి కూడా ఇబ్బందులు కావని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. వాకర్స్ కూడా ఉదయం 7:30-8 గంటల వరకు బయటకు వచ్చినా కూడా పొగమంచు అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లే దూర ప్రాంతాలకు వెళ్లే వారికి చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓపిక కొద్దీ వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ యొక్క పొగమంచు పోయిన తర్వాతనే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని చెప్పి ఎప్పటికీ కూడా ఆర్టీవీ కోరుకుంటుంది. నందు రైట్ మహేష్ లైన్లో ఉండండి. మరొకసారి నేను రవితో మాట్లాడతాను, రవినాయక్తో. రవినాయక్, చుట్టుపక్కల కొంత అటవీ ప్రాంతం ఉంది దగ్గరలో. సో ఏ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది? మహిళలు, చిన్నపిల్లలకి సహజంగా ఇప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ముఖ్య వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలా ఉంది కండిషన్? ప్రజలు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎస్ నందు, ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి మనం పరిశీలించినట్టుగైతే భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మనం చూసినట్టు కనుకైతే అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ అడవి ప్రాంతంలో ఉష్ణోగ్రతలతో పాటు ఇటు టెంపరేచర్స్ కూడా ఎప్పటికప్పుడు పడిపోతున్న పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. ఎండాకాలం టెంపరేచర్ పెరుగుతుంది, చలికాలంలో టెంపరేచర్ పడిపోతున్న పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే ముసలోళ్ళ దగ్గరికి వచ్చినట్టు పెద్ద మనుషులకు, ఎవరైతే పెద్ద వయసు గల వారు ఉన్నారో వారికి ఇప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త పడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కొంత
జాగ్రత్తలు కూడా వైద్యాధికారులు చెబుతున్నారు. ఎవరైతే పెద్ద వయసు కలిగిన వారు ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో చలిలో బయటికి వెళ్ళొద్దు, వెళ్తే ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుందని చెబుతున్న పరిస్థితి చెబుతున్నట్టు మనకు తెలిసింది. అధికారులు జాగ్రత్త పడుతున్నప్పటికీ కొంత ఆ ఏజెన్సీ ప్రాంతంలోనైతే పెద్ద వయసు కలిగిన వారు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని తెలిసింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నంలో అధికారులు విఫలమైనట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రభావం కూడా దీనిపై పడింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రచారం చేసే వాళ్ళు ఒక రకంగా దుప్పట్లు కప్పుకొని మరి ప్రచారం చేస్తున్న అంశాలు కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నాయి క్లియర్గా. రెండో విడత ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే సాయంత్రం పూట నేరుగా మార్నింగ్ అవర్స్లో పల్లెటూర్లలో నేరుగా పనులకు వెళ్తారు, రోజువారీ పనులకు వెళ్తారు. సాయంత్రం అయితే తప్ప అందుబాటులో ఉండలేని పరిస్థితి. 7, 8, 9 వరకు రెగ్యులర్గా క్యాండిడేట్లు కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చలి ప్రభావం ఈ అంశం మీద కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు పడిపోతున్న తరుణంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ కూడా మరోసారి ప్రజలకు ఈ అంశం గురించి క్లియర్ గా చెబుతుంది. అప్రమత్తంగా ఉండాలి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ కు పడిపోతూ సింగిల్ డిజిట్స్ కు నమోదవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు నమోదైన ఆ ఉష్ణోగ్రతల్లో సంగారెడ్డి నుండి మొదలుకొని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఓవరాల్ అంశంలో చూసినట్టు కనుకైతే రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి, చలి తీవ్రతతో ఈ నేరుగా చేతులు కూడా ఇటు చూపెట్టడానికి రాలేని పరిస్థితి కనబడుతుంది. మఫ్లర్లతో పాటు మంకీ క్యాప్లు వేసుకుంటున్నారు, దుప్పట్లు కప్పుకుంటున్నారు, గ్రామాలలో మంటలు కాగుతున్నారు. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవినాయక్, అలాగే మహేష్. ఇక మరోవైపు ఏపీలో ముఖ్యంగా మన్యం, కాకినాడ, లంబసింగి, అరకు ఈ ప్రాంతాల్లో సహజంగా మనం విపరీతమైన చలి చూస్తుంటాం. అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రతిసారి నమోదవుతూ ఉంటాయి అక్కడ. సో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అక్కడ కండిషన్ ఏంటి? సహజంగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత చలి ఉంటుంది. ముఖ్యంగా మన్యం కానీ లేదంటే అరకు, లంబసింగి ఈ ప్రాంతాలన్నీ కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి కదా. సో తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏపీలో కండిషన్ ఏంటి? సహజంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే దగ్గర ఇంకా అత్యల్పంగా నమోదయ్యే అవకాశం